హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. హాయ్, ఐఎమ్ ఆర్య. నా 75 డేస్ ఛాలెంజ్లో ఇది డే 48 వర్కౌట్. యాక్చువల్లీ ఈరోజు నా ఎగ్జామ్ ఉంది, అందుకే ఈరోజు మార్నింగ్ అయితే వర్కౌట్ చేయడానికి కుదరలేదు. అండ్ లాస్ట్ టైం లాగా వర్కౌట్ కూడా ఎగ్జామ్ రోజు మిస్ అవుతున్నానని చెప్పేసి నా స్టెప్ కౌంటింగ్ ఎలాగూ ఎగ్జామ్ రోజు అయితే వర్కౌట్ అవుతుంది. అండ్ నా వర్కౌట్ని కూడా మిస్ చేయకూడదని చెప్పేసి కొంచెం 1 డే అడ్వాన్స్గానే 2 టైమ్ అయితే వర్కౌట్ని చేసి ఇలా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఈరోజు వర్కౌట్లో షోల్డర్ వర్కౌట్ స్టార్ట్ చేశాను. ముందుగా 6-4 ప్రెస్ వర్కౌట్తో స్టార్ట్ చేసి దాంట్లో వెయిట్ ఇంక్రీజ్ చేసి 3 సెట్స్ అయితే ఫినిష్ చేసేసాను. అండ్ నెక్స్ట్ సేమ్ 6-4 ప్రెస్ వర్కౌట్ని మిషన్ యూస్ చేసేసి 15 kgs నుంచి స్టార్ట్ చేసి దాంట్లో కూడా 60 kgs వరకు వేరియేషన్ మార్చి మొత్తం 3 స్టెప్స్గా స్టార్ట్ చేసి వెయిట్ ఇంక్రీజ్ చేసిన తర్వాత మొత్తం 3 వేరియేషన్స్లో అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ 15 kgs వెయిట్తో హ్యాండ్ రైజెస్ని షోల్డర్ మీద ఇంపాక్ట్ పడేలాగా వర్కౌట్ని అయితే స్టార్ట్ చేశాను. ఈ వర్కౌట్లో కంప్లీట్గా ఫ్రంట్ షోల్డర్స్ మీద మంచిగా అయితే వెయిట్ ఇంపాక్ట్ అయితే పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ నేను స్టార్టింగ్లో ఇలాంటి వెయిట్స్ లేకుండా జనరల్గా దేశీ వర్కౌట్లో మాకు ఆర్మీలో ఉండే నార్మల్ వెయిట్స్ యూస్ చేసి చేసేవాడిని. అది జిమ్లో ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఇలాంటి వెయిట్స్ అయితే యూస్ చేసి ఎప్పుడు అలా చేయలేదు. ఆ వెయిట్స్ కంటే వీటి మీద ఎక్కువ మంచిగా అయితే వెయిట్ పడుతూ ఎఫెక్ట్ అయితే తెలుస్తూ ఉంది. అండ్ ఈరోజు 2 టైమ్స్ వర్కౌట్ అవ్వటం వల్ల ఏమో కానీ బాడీలో ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంది. ఇంపాక్ట్గా పడేలాగా యాక్టివ్గా అయితే చేస్తున్నా కానీ కౌంటింగ్ అయితే ఎక్కడో టైర్డ్ అయిపోయిన ఫీలింగ్తో కౌంటింగ్ తగ్గుతున్నట్లు అనిపించింది. అయినా కానీ ఏమాత్రం కౌంటింగ్ కూడా తగ్గకుండా ఇంపాక్ట్ పడేలాగా నా వర్కౌట్ని అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. షోల్డర్ వర్కౌట్లో ఇప్పుడు మీరు ఈ కర్ల్ బార్తో మన చిన్ వరకు లిఫ్ట్ చేసే ఈ వర్కౌట్ అయితే షోల్డర్ కోసం చాలా బెస్ట్ వర్కౌట్స్. ఈ వర్కౌట్ను కూడా సేమ్ వెయిట్ అయితే చేంజ్ చేయకుండా 3 రెపిటేషన్స్ అయితే చేసి కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఎవరికైనా ఒక స్థాయి వచ్చేంత వరకేరా ఆయుధం అవసరం. ఆ స్థాయి దాటిపోయిందంటే నెక్స్ట్ షోల్డర్ మీద ఇంపాక్ట్ పడేలాగా 2 ఈక్వల్ వెయిట్స్ 10 kgs వెయిట్ అయితే తీసుకొని ఓన్లీ షోల్డర్స్ మాత్రమే లిఫ్ట్ అవుతూ షోల్డర్లో పంప్ అవటానికి ఈ వర్కౌట్ని అయితే 3 రెపిటేషన్స్ అయితే చేశాను. ఇది ఈజీగానే ఉంది చేయడానికి కూడా. అండ్ కానీ షోల్డర్ మీద మాత్రం కొంచెం టైట్ అవుతుంది ఒక 20 కౌంట్స్ తర్వాత. అండ్ ఎఫెక్ట్ కూడా అంతే బాగా తెలుస్తూ ఉంది. సూపర్ రా, థాంక్యూ అన్నయ్య, నువ్వు సూపర్ రా. షోల్డర్ వర్కౌట్లో నేను ఈరోజు స్టార్ట్ చేసిన అన్ని వేరియేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా బైసెప్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేయడానికి లైట్ వెయిట్ అయితే తీసుకొని సింగిల్ హ్యాండ్ బైసెప్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. అది మినిమం 3 సెట్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కర్ల్ బార్ తీసుకొని 3 రెపిటేషన్స్ అయితే దీంతో కూడా కంప్లీట్ చేసేసాను. అండ్ ఈ రోజుకి నా వర్కౌట్ అయితే షోల్డర్స్ అండ్ బైసెప్స్ ఈ విధంగా అయితే కంప్లీట్ చేయగలిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోస్ని మంచి నాలెడ్జ్ని మీ అందరికీ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.